సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదామా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. చాలు 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 చాలు, మళ్ళీ చదువుతాం. ఇక్కడ రెండో వ్యక్తి ఎవరు అంటే దావీదు. దావీదు తన చుట్టూ ఉన్న వారిని అడుగుతున్నాడు. ఏమని? యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని బట్టి? యోనాతాను చనిపోయాడు లేడు, సౌలు చనిపోయాడు లేడు. చాలామంది ఎట్లుంటారంటే చనిపోయిన తర్వాత అప్పులు కూడా ఎగరగొడతారు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని. ఇచ్చినోడే చచ్చిపోయినాడు, నీదేంది అన్నట్లుగా. చాలా దుర్మార్గం అది, చాలా దుర్మార్గం అది. నీ అవసరములో ఆ వడ్డీ ఎంత తీసుకుంటా అనేది అతని విచక్షణ అది. కానీ నీ అవసరములో నీకు సహాయము చేసినటువంటి ఆ వ్యక్తి రుణాన్ని నువ్వు ఉంచుకోవద్దు. ఒకవేళ నీ స్థితి బాగలేకపోతే 1కి 10 సార్లు చెప్పు. నువ్వు స్థితిమంతుడు అయినా కూడా, నీకు క్షేమస్థితి కలిగినా కూడా, నువ్వు ఆశీర్వదించబడినా కూడా, ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా అది మంచిది. నా అవసరంలో ఆమె నాకు సాయం చేసింది. కాగితం ఉండని ఉండకపోని, కాగితము లేదని ఎగరగొట్టే వాళ్ళు ఎంతమందో. ఇవేంటివి అంటే కృతజ్ఞత లేని మనస్తత్వాలు. చాలా తప్పు ఇవి. క్రైస్తవులు అస్సలు చేయకండి ఇలాగా. దేవుడు ఏమంటున్నాడంటే వారి వారి రుణములను వారికి ఎవరికి మీరు అచ్చి ఉండవద్దు, ఎవరికి మీరు అప్పు ఉండవద్దు. ఏ విషయంలో మీకు చేతనైనంత వరకు డబ్బు అప్పే కానీ ప్రేమే కానీ అది ఏదో అన్నిటిని తీర్చేసి ప్రశాంతంగా దేవుని రాజ్యం చేరండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. అర్థమైందా? సౌలు ఉన్నంత వరకు దావీదు ఎక్కడెక్కడ తిరిగాడు? అడవులల్లో, చెట్లల్లో, చామలల్లో తిరిగాడు. అయితే తన తండ్రి యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. సౌలు దావీదును చంపటానికి ఎన్ని ప్లాన్లు వేసినా ఆ ప్లాన్లన్నీ కూడా దావీదుకు ముందే తెలియజేసిన వాడెవరు? యోనాతాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు వారిని. యోనాతాను దావీదును బెస్ట్ ఫ్రెండ్స్. తండ్రికి విరోధంగా స్నేహితుని ప్రాణాలు అనేక సార్లు కాపాడిన వాడు యోనాతాను. బైబిల్ సెలవిస్తుంది యోనాతాను హృదయము దావీదు హృదయముతో పెనవేసుకుంది అని. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అన్ని బాగున్నప్పుడు నీతోనే ఉండి చిన్న ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసినప్పుడు వెంటనే తప్పుకునేవాడు నిజమైన స్నేహితుడు కాదు. నువ్వు తప్పు చేసినప్పటికీ నీ పక్కన నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎందుకంటే తప్పు చేసినోని పక్కన ఎవరు నిలబడరు. అయితే నిజమైన స్నేహితుడు తప్పు చేసినోని పక్కన కూడా నిలబడతాడు ధైర్యంగా. ఇప్పుడు దావీదు అంటున్నాడు, యోనాతాను నిమిత్తం నేను ఉపకారం చేయటానికి. ఎందుకంటే యోనాతాను బ్రతికున్నప్పుడు దావీదుకు మేలు చేశాడు. ఎన్నోసార్లు తన తండ్రితో తిట్లు తిన్నాడు. ఎవరి కోసం తెలుసా? దావీదు కోసం. ఏ బుద్ధి లేనోడా, రేపు నా తర్వాత రాజు కావాల్సింది నువ్వేంట్రా? వాడు రాజు కావాలని వాణ్ణి ప్రజలు కోరుకుంటుంటే
నేను వాడిని చంపి నిన్ను రాజును చేయాలనుకుంటుంటే నువ్వేంట్రా నా ప్లాన్లన్నీ వానికి చెప్పి వాని ప్రాణాలు కాపాడి తండ్రినైనా నాకే విరోధంగా ఉన్నావు, నీ రాజరికాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు, బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు అరిచాడో మీరు చదవండి, బైబిల్ కనబడుతుంది. ఎన్నిసార్లు తండ్రి అరిచినా, ఎన్నిసార్లు గద్దించినా దావీదు ప్రాణాన్ని కాపాడుతూనే ఉన్నాడు యోనాతాను. చివరికి ఒక యుద్ధములో యోనాతాను, సౌలు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. మొన్నటిదాకా అరణ్యాలు పట్టుకొని అడవులు పట్టుకొని తిరుగుతున్న దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. క్షేమస్థితి వచ్చింది. ఒకప్పుడు తిండి కోసం అడుక్కున్నాడా? నాబాలు దగ్గరికి మనుషులను పంపించి మనకు భోజనం తీసుకురాపోండి అని నాబాలు దగ్గరికి పంపించే నాబాలు ఎగతాళి చేసి పంపించాడు. దావీదెవడు నేను భోజనం వేయడానికి, నేనెందుకు ఇస్తానని. ఒకప్పుడు భోజనం కొరకు అడుక్కున్న దావీదు ఈరోజు దేశానికంతటికి భోజనం పెట్టే పరిపాలించే రాజు స్థానంలో కూర్చున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడు? పెంట కుప్ప మీద ఉన్న దావీదు సింహాసనం మీద ఇప్పుడు కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుంటానే దావీదుకి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఎవరు? తన హీన స్థితిలో, తన దీన స్థితిలో, తన బలహీన స్థితిలో, ప్రాణ భయముతో తాను పరిగెత్తుతున్న స్థితిలో తనకు తోడుగా తన కుటుంబానికి విరోధంగా నిలబడినటువంటి యోనాతాను గుర్తొచ్చాడు. ఆ యోనాతాను చేసిన మేలులు గుర్తు చేసుకొని తన చుట్టూ ఉన్న వారిని అడుగుతున్నాడు, ఇదిగో యోనాతాను నాకు చేసిన మేలును బట్టి అతని కుటుంబంలో మేలు చేయటానికి ఎవడైనా ఉన్నాడా? అది మనస్సు అంటే. హల్లెలూయా. పానదాయకుడు ఏం చేశాడు? తన స్థితి మారిన తర్వాత తనకు మేలు చేసిన యోసేపును మరచిపోయాడు. దావీదు ఏం చేస్తున్నాడు? తన స్థితి ఎప్పుడైతే బాగుపడిందో వెంటనే తన అవసరతలో, తన బాధల్లో, తన ఒంటరితనములో తన కుటుంబానికి విరోధంగా తన పక్షాన నిలబడిన తన స్నేహితుడైన యోనాతానును జ్ఞాపకం చేసుకొని అతడు ఎట్లు లేడు, కనీసం అతని ఇంటి వారికైనా మేలు చేద్దామని. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మనసు అండి, కృతజ్ఞత కలిగిన మనస్సు. అందుకే దేవుడు దావీదుని అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడున్న వాళ్ళందరూ సౌలు దాసుడు ఉన్నాడు, అతన్ని పిలిపించి అడుగుదాము అంటే అక్కడున్న వాళ్ళు సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. అప్పుడు దావీదు లేదు అక్కడ, రాజు అని ఉంది. దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు, షీబాబు నువ్వేనా? అవునయ్యా నేనే. యోనాతాను వంశములో నేను మేలు చేయటానికి ఎవడైనా మిగిలున్నాడా అంటే అతడు అంటాడు, యోనాతానుకు కుంటికాలు కలిగిన కుమారుడు ఒకడున్నాడు. ఎవరున్నారంట? యోనాతానికి ఎవరున్నారు? కుంటివాడైనటువంటి కుమారుడు ఒకడున్నాడు. మంచోళ్ళకే బతకనీకి కష్ట సమయము, అలాంటిది కుంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడంటే ఫంక్షన్లని అవని ఇవని చాలా ఉన్నాయి, అప్పట్లో ఏం లేవనా, చాలా కష్టంగా ఉండేది. పైగా ఆ వ్యక్తి యొక్క కుటుంబం అంతా, సౌలు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, అందరూ చనిపోయారు యుద్ధంలో. అతని యొక్క పరిస్థితి, వెంటనే అతన్ని పిలిపించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. అసలు అతనికి కాలు ఎలా పోయింది, ఎలా కుంటివాడయ్యాడనే విషయాన్ని 4వ అధ్యాయం 4వ వచనం వివరిస్తుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఎప్పుడైతే తన తాత
తన తండ్రి యుద్ధములో చనిపోయారని ఎప్పుడైతే వినపడిందో 5 ఏళ్ల వయసున్న మెఫీబోషేతును సాకుతున్నటువంటి, పెంచుతున్నటువంటి, పరిచర్యలు చేస్తున్నటువంటి దాది అంటే కేర్ టేకర్ అంటారు. అంటే తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను చూసుకోవటానికి ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకుంటారు, కేర్ టేకర్ అంటారు వారిని. దాది, ఆడవాళ్ళనైతే దాది అంటారు. అయ్యో రాజు చనిపోయాడు, రాజు కొడుకు చనిపోయాడని ఆ పిల్లోడిని సంకన పెట్టుకొని పరుగున పోతా ఉంటే కాలు తట్టుకొని కింద పడింది. ఆ దెబ్బకు బాగున్నోడు కాస్త కాలు ఇరిగి కుంటివాడైపోయాడు. అప్పటి నుంచి భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఆ విషయాన్ని తెలుసుకొని, చదవండి ఆ మిగతా మాటలు. 4వ వచనం, అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడునైన నేనున్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. ఎవరిని బట్టి ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరిని బట్టి ఎవరికి? తల్లిదండ్రులుగా మన జీవితం మన పిల్లలకు ఆశీర్వాదంగా మారాలి కానీ శాపంగా మారకూడదు. యోనాతాను దావీదుకు మేలు చేసిన కారణాన్ని బట్టి యోనాతాను లేకపోయినా అతని కుమారుడు ఆశీర్వదించబడతా ఉన్నాడు, దీవించబడతా ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, సేవకుడు ఏ సీబాయు సౌలుకు దాసునిగా చేశాడో అతని కుటుంబం, అదే కుటుంబాన్ని తర్వాత వచనంలో చూస్తే అదే సీబాయను కుటుంబాన్ని పరిచర్య చేయటానికి, పొలము పండించి పండిన పంటను ఇంటికి చేర్చటానికి మెఫీబోషేతు ఇంటికి కాపలాదారులుగా పెడతారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకు దాసత్వం చేసినటువంటి వాళ్ళు కుంటివాడైనటువంటి మెఫీబోషేతుకు పరిచర్య చేయటం, పొలము పండించడం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను అప్పగించి ఉన్నాను, కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. హల్లెలూయా. చచ్చిన కుక్క వంటి వాడైన మెఫీబోషేతుకు పని చేయడానికి ఎంతమంది? 15 మంది కుమారులు, 20 మంది పనులు, 35 మంది. దేనివల్ల? దావీదు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండటం వల్ల. దావీదు తాను పొందుకున్న మేలు మర్చిపోకుండా ఉండటం వల్ల. దావీదు ఎవరి ద్వారా అయితే మేలు పొందుకున్నాడో ఆ అవసాన దశలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ కష్ట సమయంలో ఎవరైతే తనకు తోడుగా నిలబడ్డాడో ఆ మేలు జ్ఞాపకం చేసుకోవటం వల్ల యోనాతాను కుమారుడు జీవితకాలం అంతా, హల్లెలూయా, జీవితకాలం అంతా ఆశీర్వదించబడ్డాడు. దిక్కులేని వాడుగా
ఎక్కడో ఉన్నటువంటి మెఫీబోషెతు రాజ సముఖములో రాజు తినే భోజనపు బల్ల యొద్ద రాజు కూర్చున్న కుర్చీ పక్కనే మెఫీబోషెతుకు కుర్చీ తోడు కుర్చీ తీసితోడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన జీవితం, పొందుకున్న మేలు మరచిపోనటువంటి మనస్తత్వం. చులకనగా మాట్లాడకండి. వారికి అప్పుడు ఉందో లేదో, ఏ పరిస్థితుల్లో సహాయం చేశారో, ఏ ఆలోచనతో సహాయం చేశారో, ఆ సహాయం వలన ఈరోజు నీ స్థితి నా స్థితి మారింది. అంటే నీవు నేను దీవించబడ్డాము అంటే, వారి వల్ల ఆశీర్వదించబడ్డాము, నెమ్మదిగా ఉన్నాము, కారణం వాళ్ళే అన్న థాట్ నీలో ఉంటే, వారి విషయంలో ప్రాణము పోయిన కృతజ్ఞత లేని వారిలాగా ఉండకండి. అలా ఉండటం ఏంటి? నేరము. మేలు మర్చిపోవటం నేరము, తప్పు. చేసిన మేలు, పొందుకున్న ఉపకారాన్ని మరచిపోవటం అనేది తప్పు, నేరం. మరలా జ్ఞాపకం చేసుకోవటం మంచిది. అప్పటికే అన్ని సంవత్సరాలు యోసేపు నరకయాతన అనుభవించాడు చెరసాలలో. ఏది ఏమైనా ఆ పానదాయకుడు మరలా కొన్ని సంవత్సరాలకైనా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరచిపోయి ఉంటే, ఎవరైనా చేసిన మేలు మరచిపోయి కన్ను మిన్ను గానక మాట్లాడుతూ ఉంటే, కాస్త గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించటం ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.